అమ్మకాలకి నమస్కారం చేయనా. అప్పుడప్పుడు మాతృమూర్తి అని పిలుస్తూ ఉంటావు కదా. మాతృమూర్తి అంటే అమ్మే కదా నాన్న. నువ్వు నీ కొడుకుని కోడల్ని ఆశీర్వదించావు కాబట్టి ఈరోజు నువ్వు నీ కొడుకుతో కలిసి భోజనం చేయాల్సిందే. అన్నయ్య, నువ్వింకా పడుకోలేదా? ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్ళారు? వాసుదేవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాం. ఏంటిది? శారీరా. దారిలో షాపింగ్ చేసి వచ్చారా? ఇది షాప్లో కొన్నది కాదురా, వాసుదేవ్ నాకు ప్రేమతో ఇచ్చాడు. అమ్మా, తను పిలిచినా నువ్వు వెళ్ళవు అనుకున్నాను. వెళ్ళి రావడమే కాకుండా ఇచ్చి పుచ్చుకునే రేంజ్లో సంబంధాలు బలపడుతున్నాయన్నమాట. అభిమానంతో ఇచ్చారన్నయ్య. వాళ్ళు ఇవ్వడం, అమ్మ తీసుకోవడం తప్పేం కాదు కదా. నిన్ను అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పు. ఎందుకు తీసుకున్నావమ్మా? అతను మనకు చుట్టము కాదు, బంధువు కాదు, కనీసం మన మిత్రుడు కూడా కాదు. ఏ సంబంధం లేకుండా తను ఎందుకు ఇచ్చాడు? నువ్వెందుకు తీసుకున్నావమ్మా? చెప్పమ్మా, ఏ సంబంధం ఉందని తీసుకున్నావు? తల్లి కొడుకుల సంబంధం రా. ఏమన్నావమ్మా? తల్లి కొడుకుల సంబంధం అని చెప్పానురా. అవునరా, దేవ్ నన్ను మాతృమూర్తి గారు అని పిలుస్తూ ఉంటాడు. నేను వాళ్ళింటికి వెళ్ళగానే తను చూపించే మర్యాదలు కొడుకు తల్లికి మర్యాద చేస్తున్నాడనిపించింది. ఎంతో అభిమానంగా మాట్లాడి ఈ చీర నాకిచ్చినప్పుడు అమ్మను గౌరవిస్తున్నాడనిపించింది. నన్ను అభిమానంతో చూస్తూ ప్రేమగా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవ్ కూడా నా కొడుకులాంటి వాడే అనిపించింది. ఇందులో తప్పే ఉందిరా. తప్పే, ముమ్మాటికి తప్పే. అతను నీ కొడుకేంటమ్మా? అతను నీ కొడుకు కాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.